ప్రియులారా, గత కొంతకాలంగా ఏంటంటే దేవుని రాకడ సమీపంగా ఉంది. మీరు మారు మనసు పొంది రక్షించబడి ఆయన రాకడలో ఎత్తబడాలి మీరు అని చెప్పి మీరు సిద్ధపడండి అనేది చెప్తూ ఉంటున్నాం కదా. అసలు ఆ సిద్ధపాటు అంటే ఏంటి, అది ఎలా చెయ్యాలి అని అంటే కనుక, ఒకటి రక్షించబడకపోతే యేసయ్య మన కోసం చేసినంత జ్ఞాపకం తెచ్చుకుని ఆయన శరీరం ఎలా నలగొట్టబడి దున్నబడిందో అవన్నీ జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని ఆయన ఈ దేహంతో చేసిన ప్రతి దాన్ని కూడా ఒప్పుకుని వాటన్నిటిని ఆయన రక్తంలో కడుక్కుని శుద్ధి చేసుకొని సొంత రక్షకునిగా అంగీకరించి మారుమనసు పొందాలి. ఆ తర్వాత కూడా ప్రతి దినము కూడా ఏంటంటే అనునిత్యం నాలో ఏదన్నా రహస్య పాపం, దాచబడిన పాపంకి ఏదన్నా ఉందా, నాలో ఏదన్నా బలహీనత, ఏదన్నా లోపం ఉందా, దయచేసి చెప్పు, దయచేసి దాన్ని క్షమించు, నన్ను రక్షించు, నన్ను పరిశుద్ధపరచు అని దేవుణ్ణి అడగాలి. ఎవరినన్నా నేను క్షమించకపోతే, ఎవరి మీద కష్టం ఆయాసం పెట్టుకుంటే దయచేసి క్షమించు అని ఎలాగ అనునిత్యం అడగాలి. రక్షించబడిన వాళ్ళు, రక్షించబడని వాళ్ళు అందరూ కూడా ఈ ప్రార్థన చేయాలి. అలా చేస్తూ ఉంటే ఆయన దినదినము శుద్ధీకరణ అన్నమాట. ఆయన రక్తంలో ప్రతినిత్యము ఏదో ఒక బలహీనత లోపం, అలాగే ఏదో అనిత్యము శుద్ధి చేసుకుంటూ ఉంటే, అలాగా ప్రార్థించుకుంటూ ఉండటమే దేవుని రాకడ కొరకు సిద్ధపాటు. అదే అలా చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని క్షమిస్తాడు, యేసయ్య మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన యేసు రక్తంలో మీ ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, క్రీస్తు స్వరూప్యాన్ని మీలో రప్పిస్తాడు. అదే అసలు సిద్ధపాటు. అలా ఎవరైతే క్రీస్తు స్వరూప్యంలోనికి వస్తారో వాళ్ళే ఎత్తబడతారు. కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.